రాను రాను రిలేషన్షిప్స్ చూసి ఈ రిలేషన్షిప్స్లో ప్రాబ్లం వస్తే ఈజీగా బ్రేకప్ అయిపోవడం చూసి ఈ ఫీలింగ్స్ అన్నీ చాలా టెంపరీ అనిపిస్తున్నాయి నాకు. ఈ ఎమోషనల్ అటాచ్మెంట్స్, ఫిజికల్ అటాచ్మెంట్స్ ఇవన్నీ ఇప్పుడు బానే ఉంటాయి. ఒక చిన్న ప్రాబ్లం రాగానే అన్ని హ్యాపీ మూమెంట్స్ మర్చిపోయి ఈజీగా మూవ్ ఆన్ అయిపోయి ఇంకొకరిని వెతుక్కునే టైం జోన్లో బ్రతుకుతున్నాం. ఈ భయాలే మనసుకి అటాచ్మెంట్స్ ఎంత కావాలనిపించినా ఏదో ఒక పాయింట్లో వద్దు అని దూరం పారిపోవాలనిపిస్తుంది. అలా పారిపోవాలనుకున్న ప్రతిసారి నీకోసం ఆగాలనిపిస్తుంది. ఇదంతా విన్న తర్వాత నీ మీద రెస్పెక్ట్ చాలా పెరిగింది. మోరోవర్ నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నా. ఎందుకో తెలుసా, ఇంత ఈజీ గోయింగ్ వరల్డ్లో ఏదైనా ఆబ్స్టికల్ వస్తే బ్రేకప్ అని చెప్పి వెళ్ళిపోయి ఈ వరల్డ్లో నీకంటూ భయం చూసావా, ఎక్కడ విడిపోతామా అని. దాని వెనకాల కలిసి ఉండాలనే నీ ఉద్దేశం నాకు చాలా నచ్చింది. గాయత్రి ఎవరు? తను నీకెలా తెలుసు? నీ ఫోన్ చెప్పింది. తను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఆల్మోస్ట్ 3 years అయింది బ్రేకప్ అయ్యి. ఇప్పుడు టెక్స్ట్ ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. నా దగ్గర దాచావా? నీ దగ్గర దాచాలని ఏమనుకోలేదు. అండ్ ఈ మ్యాటర్ చెప్పాలనుకునేంత పెద్ద పోతున్న మ్యాటర్ కూడా కాదు. కావాలంటే చాట్ చూసుకో. నేను అడగలేదే. నేను జస్ట్ చెప్తున్నాను అంతే. సరే నేను వెళ్తున్నా. శ్వేత, వాట్స్ రాంగ్? మ్యాథమెటిక్స్ అయినా గట్టి కూర్చుంటే అర్థమవుద్దేమో. ఈ అమ్మాయిలు అసలు అర్థం కాదు బాస్. అప్పుడప్పుడు పురుగు కరిసినట్టు బిహేవ్ చేస్తుంటారు. శ్వేత, మిస్అండర్స్టాండింగ్స్, ఆబ్స్టికల్స్ రాని రిలేషన్షిప్ అంటూ ఏది ఉండదు. వాటినే పట్టుకొని కూర్చుంటే ఉన్న బెస్ట్ మూమెంట్స్ పరిస్థితి ఏంటి? దాన్ని దాటి చూస్తేనే కదా అనుకున్న వ్యక్తితో జీవితం కనిపించేది. ఫైట్ బట్ ఫిక్స్ అబ్బా. ఫైట్ అగైన్ బట్ ఫిక్స్ అగైన్. దట్స్ లైఫ్. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్.